బుద్ధిగల కన్యకలు గమనించిన వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రభు సిద్ధపాటు తెలుసు. కానీ వాళ్ళలో ఉన్న అవలక్షణాలు ఏంటంటే కునిగిపాటు, కునిగిపాటును నిర్లక్ష్యం. ఈ కునిగిపాటు నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళు విడవబడ్డారు. సిద్ధపాటు 10 మంది ఉన్నారు, 5గురు ఎత్తపడ్డారు. సొంత రక్షణ కోల్పోవడం అంటే అదే. అక్కడే నువ్వు ఎంత భక్తి సాధన చేసినా, ఇప్పుడు మోషే గారి జీవితాన్ని గమనించు. నువ్వు సేవకుడివే కాదంటలేదు నేను, మోషే గారి జీవితాన్ని గమనించాల బాగా. ఓ పక్క సౌలు జీవితాన్ని, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు అయిన సౌలు జీవితాన్ని కూడా గమనించాల. ఒక సేవకుడు అయినా, సంఘ పెద్ద కావచ్చు, లేదా పరిచారకుడు విశ్వాసమే కావచ్చు, ఎంతో రోషంగా నువ్వు భక్తి సాధన చేయొచ్చు, సేవ చేయొచ్చు. కానీ ఒక చిన్న బుద్ధిహీనతను బట్టి మోషే ఇక నువ్వు చాలు ఆగిపో అన్నాడు. సౌలు ఎన్నో పొరపాటు చేసిన, ప్రభు అవకాశం ఇచ్చిన, చివరికి తాను దేవుడు సెలవిచ్చిన ఒక మాట విషయంలో జాగ్రత్త కలిగి ప్రభు అంటాడు అక్కడ మొదటి సమయాల గ్రంథం 15:22-23 వచనాల్లో ప్రభు అంటాడు, ఒకడట ఆజ్ఞను గైకొన్న ఎడల. ఏముంటుంది అక్కడ మాట చూడండి, 15వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో, అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఎవడైతే దాన్ని శిరస వహిస్తాడో, దాన్ని తన బ్రతుకులో అన్వయించుకొని పాటిస్తాడో, దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడట. సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట యను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక. ఇక తర్వాత శిక్షను ప్రభు అమలు చేశాడు. ఈయనకు లేదా సొంత రక్షణ? ప్రభు ఎక్కడో గాడిదలు కాసుకునే వాడిని పట్టుకొచ్చి తన ప్రజల విషయంలో రాజుగా నిర్ణయించి పెడితే, అభిషేకం అనేది, పట్టాభిషేకం అనేది కూడా రక్షణలో ఒక కోణంలో రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. ఇక్కడ మోషే గారు తన ప్రజలను నడిపించమని దేవుడు అప్పచెబితే నడిచాడు. ఇంకొంత దూరమే యోర్దాను నది దగ్గరలో ఉంది. దేవుడు అక్కడ ప్రజలు అడిగిన మాట చొప్పున వెళ్ళి ఆ బండతో మాట్లాడబోయంటే ఒకప్పుడు లాగానే వెళ్ళిపోయాడు. ఆ మాటలు ఎటుపెట్టి ఏమైందో తెలియదా. చివరికి డైరెక్ట్గా ఆయన వచ్చి అడిగిన మాట ఏంటంటే, ద్రోహులారా, మీకు దేవుడు ఈ కార్యం చేయాలా, ఇప్పటి వరకు చేసిన కార్యాలు ఏంటి అన్నట్టుగా టక 4 మాటలు మాట్లాడేసాడు. ఇక అంతే అయిపోయింది. మోషే ఇట్లాంటి ప్రత్యక్ష గుడారం ఎదుటిగాను, ప్రభువా నా ప్రజల ఎదుట నా ఆత్మ విషయంలో మీరు ఘనపరచలేదు, గౌరవించలేదు, కాబట్టి ఇక నువ్వు ఆ కనాను దేశానికి రావు, పలానా పండగకి చచ్చిపో అంటాడు. ఏం మాట్లాడు మోషే? సొంత రక్షణ కోల్పోయే విషయం అన్నమాట ఇది. ఇప్పుడు అదే గనక ప్రభు చెప్పినట్టు గనక అడుగులు వేసి, సేవ అయినా కావచ్చు, రక్షణ అయినా కావచ్చు, ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా యోర్దాను దాటేవాడు, కనాన్లోకి అడుగు పెట్టేవాడు. మరి ఇప్పుడు లేడా అనుకుంటారు చాలా మంది అజ్ఞాన స్థితిని బట్టి. యేసు ప్రభు వారు వచ్చారు ఈ భూమి మీదకి, శిలువ యజ్ఞం చేశాడు, చనిపోయాడు. పాతాళము, పరదేశు పక్కనే ఉండే భూమి కింది భాగంలో యేసయ్య ఎప్పుడైతే చనిపోయాడు, తిరిగి లేసే 3వ రోజు చెరగా ఎత్తుకొని పోయాడని ఎఫెసీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. చెరగా ఎత్తుకొని పోయాడట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు.
మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందండి. ఆ పైన చెబుతాడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగాను పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఇదే మాట కీర్తన 68:18 ఉంటుంది. చెరను చెరగానే తీసుకొని పోయాడని. చెర అంటే పాతాళములో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభు మహోచిత కృప చొప్పున మరి అక్కడికి వెళ్ళి ప్రభు చేత, త్రిత్తమైన దేవుని చేత బోధించబడటానికి నా ప్రభు నన్ను తీసుకెళ్ళి అక్కడ బోధించి మళ్ళీ తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ మధ్యలో ఉన్నా నేను పరదేశం చూసి వచ్చాను. పరదేశని, పరలోకాన్ని చూడాల, పరదేశం చూసి వచ్చా. ఆ పరదేశంలోనే త్రిత్తమైన దేవుడు ముగ్గురుగా వచ్చి కూర్చొని నాకు బోధించారు. ఆ మాటలు విన్నాను నేను. ఆడికి వెళ్ళి బోధించబడి వచ్చినండి నేను. నువ్వు నామును చిందిలేస్తాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. సొంత రక్షణ కోల్పోతాను, ఎట్లయినా సరే పోతుంది. అయితే నువ్వు కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభు కృప మీద ఆధారపడుతూ ప్రభు చెప్పినట్లు అడుగులు వేస్తేనే. లేకపోతే 30 లక్షల మంది పైచులకు బయలుదేరిన వారు 2 చేరారు. ఆ జాబితాలో, ఆ 2 జాబితాలో నువ్వు ఉండగలుగుతావా? చెప్పగలుగుతావు నువ్వు? అయ్యా ఎవరు ఎట్టన్నా ఊరేగని, మా ఆయన ఎట్టన్నా పోని, మా ఆడోళ్ళు ఎట్టన్నా పోని, మా అమ్మ ఎట్టన్నా పోని, మా నాన్న ఎట్టన్నా పోని, నా తోడ పుట్టిన వాళ్ళు అంటే చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, అక్క కానీ, వాళ్ళు ఎట్టన్నా పోని, అయ్యా నేను మాత్రం పరలోకం ఖచ్చితంగా పోతాను. అందుకు నా ప్రభు కృప నాకుంది, నా ప్రభు నన్ను తీసుకువెళ్తాడని నమ్మకం నీకుందా? ఆ నమ్మకం కలిగి నువ్వు భక్తి సాధన చేస్తున్నావు. అయితే ధన్యురాలు, ధన్యుడవు. ఎవరి వరకు వ్యక్తిగతంగా ఈ విషయం ఆలోచించరు చాలా మంది. ఇంత లోతుగా ఆలోచించేంత పని ఆడుంది, సమయం ఆడుంది. నాకు 2 వారాల నుంచి పట్టుకుంది ఈ మాట. 10 లక్షల మంది అంటే వాళ్ళలో 2 పోయారంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు రక్తంలో కడగబడి మేము కూడా దేవుని కుమార్తెలము, కుమారులము, విశ్వాసులము, పరిచారికులము, సంఘ పెద్దలము, సేవకులము అని చెప్పుకున్నాం. చివరికి సేవకుడు కూడా ఎక్స్టెన్షన్ లేదు, సేవకుడు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాడు. సేవకుడు కూడా మరి చివరి దశలో 7వ చోట బుద్ధిహీనంగా బ్రతికి ఏదన్నా తప్పుడు విషయంలో ముందుకెళ్ళాడా, అయిపోయింది ఇక అంతే. ఇక జాలే పక్కనుండి అంటాడు ఇక దేవుడు. ఇక జాలే పక్కనుండి అంటాడు, నీ సొంత రక్షణ నువ్వు కోల్పోతావు. అయితే నేనేం చేయాలయ్యా నా సొంత రక్షణ కాపాడుకోవాలంటే ప్రభువు నీకు నియమించిన ప్రకారము, ప్రభు నీకు నిర్ణయించిన ప్రకారం నీవు నీ వంచులో నిలబడాలి. నీ వంచులో నువ్వు నిలబడాలంటే నీకు చేత కాదు. నీ వంచులో నువ్వు నిలబడి ప్రభు పాదాలు పట్టుకొని పరలోక వారసురాలిగా, పరలోక వారసుడిగా అంటే నిత్యత్వంలో ప్రవేశించి నీవు గనుక ప్రవేశించి ప్రభుతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన. ఇంకో షరతు కూడా ఉందండి. ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన ఎవరైనా కానీ, విశ్వాసివో, పరిచారికుడువో, సంఘ పెద్దలో, లేదంటే సేవకులో, నీవు అడగాల్సింది ఒక్కటే, నా ప్రభువా ఆ వధువైన సంఘంలో నన్ను ఏ స్థానంలో నిర్ణయించావో ఆ స్థానంలో నేను ఉండాలి. ఆ స్థానంలో నేను ఉండటానికి కావలసిన రీతిగా ఇక్కడ ఈ భూమి మీద నేను భక్తి సాధన చేయాలి. అలాగనే ఆ స్థానంలో నన్ను నిర్ణయించినావు కాబట్టి మరి దానికి తగ్గట్టు ఏదో బహుమతి నువ్వు ఏర్పాటు చేసి ఉంటావు కదా. నువ్వు నిర్ణయించిన ఆ స్థానం, నువ్వు నిర్ణయించిన ఆ సంకల్పం, నువ్వు నిర్ణయించిన ఆ బహుమతి, నువ్వు నిర్ణయించిన ఈ భూమి మీద నేను చేయవలసిన నీ పని, నీ కృప చేత నా వంచులో నిలిచి అవన్నీ చేసి నిన్ను మహింపరచుకోవడానికి కావలసిన కృప నాకు అనుగ్రహించు. అది కోల్పోయేటువంటి పరిస్థితుల్లో నా భక్తి ఉండకూడదు, నా పరిశుద్ధత ఉండకూడదు, నా నీతి ఉండకూడదు, నా యథార్థత ఉండకూడదు.
కొంతమంది అతిగా నీతిమంతులు యథార్థత, పరిశుద్ధత, నీతిని కనబరుస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో చూస్తే, క్రియల్లో చూస్తే ఇంకేం లేదు, పై నుంచి అప్పుడే ఊడిపడ్డట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా. కానీ వాళ్ళు తెలిసి చేసే చిన్న పాపం ఏందో తెలుసా? హృదయంలో కానీ, మనసులో కానీ, తలంపులు, ఊహల, ఆలోచనలో కానీ, చేతల క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నోటి మాటల్లో కానీ పక్క వారిని తృణీకరిస్తారు. పక్క వారిని తృణీకరిస్తారు. ఇది పెద్ద పాపం. ఇది చాలు నువ్వు ఎంత నీతిమంతుడో, ఎంత పరిశుద్ధుడో నీకు తెలియటానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువే తృణీకరించినప్పుడు నువ్వెవరు తృణీకరించడానికి? నేను అదే ప్రార్థన చేస్తాను నా ప్రభు సన్నిధిలో. ఇంటి వాళ్ళ విషయమైనా, జీవిత భాగస్వామైనా, ఇంకెవరు సంఘ బిడ్డల విషయంలో, ఇంకితర పొరుగు సేవకుల విషయంలో అయినా నా ప్రభువే ఆ వ్యక్తిని తృణీకరించలేదు. నేనెవరిని తృణీకరించడానికి? నా ప్రభువే చెయ్యి విడిచిపెట్టాను అనలేదు. నేనెవరు విడిచిపెట్టడానికి? నా ప్రభువే విడిచిపెట్టాను ఫలానా వాడు ఇదంటే నేను అదే కోణంలో చూస్తా. హోషేతో దేవుడు చెప్తాడు, హోషే పోయి ఫలానా వ్యభిచారం సంబంధించిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోపో అంటాడు. నాకు చాలా ఇష్టమైన ప్రవక్తలలో ఈయన ఒకడు బాగా. ఎందుకంటే మారు మాట మాట్లాడు, ఏంది ప్రభు నేను నీ ప్రవక్తనయ్యా, ఎప్పుడు నిషిద్ధమైంది నా జీవితంలో రాలేదు, నా నోట పడలేదు, నేను ఎంత నమ్మకంగా నీ ఎదురు భక్తి చేశాను, ఎందుకయ్యా ఇలాంటి పని చేస్తావు, నన్ను అట్ట పంపించడం ఏందని చెప్పని అడగల. నాకు బాగా ఇష్టమైన ప్రవక్తల్లో మొట్టమొదటిగా అబ్రహాం గారు కనపడతాడు, అంటే భక్తికి మాదిరిగా. తర్వాత దావీదు గారు. వాళ్ళ అవలక్షణాలు నేను లక్ష్య పెడతలేదు, వాళ్ళలో ఉన్న బుద్ధిహీనత లక్ష్య పెడతలేదు, మంచి గుణాలు తీసుకుంటున్నాను. ఆ తర్వాత సమయలు, ఏలియా, ఎలీషా, యెషయా, దానియేలు గారు, హోషేయ, ఆమోసు, గేదెలు కాసుకునేవాడు, ఆమోసు, పౌలు, తిమోతి, పేతురు, ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు, ఏమే ఇర్మియా, ఎస్కేలు. ఇర్మియాతో అయితే వాళ్ళు కొడుతున్నాగా వదిలిపెట్టాడు దేవుడు, పా నువ్వు వాళ్ళకాడికి పోవాలని. ఎస్కేలు అయితే నీ భార్య నేను చంపేస్తానంటాడు. అదేందయ్యా? ప్రవక్తల్లో ఒక ఆయనతో చెప్తాడు దేవుడు, నీ భార్యను చంపేస్తాను, కానీ నువ్వు మౌనంగానే ఉండాలి, సహించాలి, ఓర్చుకోవాలి, ఆ వేదనంతా నీలో అణుచుకోవాలి. ఎందుకో తెలుసా? నేను నా బిడ్డల విషయంలో ఇలాగ నా వేదనంతా అణుచుకుంటున్నాను. అది నీకు అర్థం కావాలంటే ఆ పరిస్థితిలో నువ్వు ఎదుర్కొంటున్న ఆ వేదన నువ్వు అనుభవించాలి. అనుభవిస్తేనే కదా నేను నా బిడ్డల విషయంలో నేను ఎలా ఉంటున్నాను ఏదన్నా తెలిసేది. హెస్కేల్తో ఒకసారి చూచాడు, ఇన్ని రోజులు ఇటువైపు తిరిగి పడుకో, ఇన్ని రోజులు ఇటువైపు తిరిగి పడుకో అని చెప్పని. ఇంత అయిపోయిన తర్వాత మనిషి యొక్క మలము అంటే పొద్దున్నే కడుపులో కూడా అంటుంది, డోర్ ది బయటికి, నువ్వు తొందరగా బయటికి అంటావు చూడు. బాత్రూంలోకి పోయి లేదా బహిర్భూమిలోకి పోయి, అంటే ఊరు బయట పొలం మీదకు పోయి విసర్జిస్తావే, రాత్రంతా చిన్నది డైజెషన్ అయి తెల్లారి వదిలిపెడతావే, దాంతో ఆ రొట్టె ముక్క కలుపుకొని తినమంటాడు హెస్కేల్తో ప్రభు. ఆ మాట చెప్తే హెస్కేల్ అంటాడు, అయ్యా నా నోట ఎప్పుడు అశుద్ధం పడలేదయ్యా. అంటే సరే దాన్ని పక్కన పెట్టే, గేదె యొక్క పేడ, గేదె యొక్క మలం దాంతో కలుపుకొని తినంటాడు. సరే ప్రభు అని తింటాడు. యెషయానైతే అసలు అర్ధనగ్నంగా దింపాడు. ప్రవక్తల యొక్క జీవితాలండి, అంటే ప్రభువు వారి యొక్క దేవుని యొక్క బిడ్డలు ఏ స్థితిలో బ్రతుకుతున్నారో ఆ పరిస్థితులు తన ప్రవక్త జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించి ఆ పరిస్థితులు ఎదురవుతున్న ఆ ఆవేదనను బట్టి ఒక్క గ్రహింపు తీసుకొస్తాడు. నా ప్రజలు చేస్తున్న పనిని బట్టి నేను ఎంతగా వేదన పడుతున్నాను, అది నీకు అర్థం కావటానికే
ఈ పరిస్థితుల్ని జీవితంలో అనుమతిస్తున్నానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నేను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నేను అడిగాను ప్రభుని, ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు నాకు అనుమతిస్తున్నావంటే, మాట వినని తోడబుట్టిన వాళ్ళు కానీ, తిరుగుబాటు చేసే తల్లి అంటే అప్పుడప్పుడు మా అమ్మ ఒక రక్షణ పొందిన కొత్తలో అది ఇది అని చెప్పనేది. అలా తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ప్రభుని అడిగేవాడిని, ఎందుకు ప్రభు ఇలా నేను అడగ కరెక్ట్ లేదని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. కాలంలో చిన్నగా నడుస్తూ ఉంటే, నీ భార్య నీ మాటను కూడా తిరుగుతున్నా, నీ భర్త నీ మాటను కూడా తిరుగు, నీ బిడ్డలు నీ మాటను తిరుగుతున్నా, దాన్ని బట్టి నువ్వు అక్కడ కోణాలు కొలుసుకోవాలి. ఏ కోణాలంటే, నీ భర్త నీ మాట వినకుండా తిరుగుతున్నాడా, నా ప్రభు నా భర్తకు భర్త ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినకుండా చాలా మంది భర్తలు తిరుగుతున్నారనుకుంటా. నీ భార్య నీ మాట వినకుండా తిరుగుతుందా? ఇట్లాంటి భార్యలు ఎంతో మంది ప్రభు మాట వినకుండా తిరుగుతున్నారనుకుంటా. నీ కడుపును పుట్టిన బిడ్డలు నీ మాట వినకుండా చల్లా చెదురికి ఎట్టబడతారా బ్రతుకుతున్నారా? నా ప్రభు కన్నటువంటి బిడ్డలు కూడా ఇలా బ్రతుకుతున్నారనుకుంటా. అప్పుడు నీవెదుర్కొంటున్న ఆ ఆవేదన, కన్నీరు, బాధ, విసుగు, ఆ విసుగులో కోపం చొక్కట కొడదా అని చెప్పినటువంటి వచ్చే అటువంటి నీలో ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి చూడు. సేమ్ అలాగనే ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు ఆయన చెప్పిన మాట వినకుండా సేవకులైన కావచ్చు ఇలాగ బ్రతుకుతున్నారు అన్నది అర్థం. అది అర్థం కావడానికి నీకు ఈ అనుభవాలు, ఆ అనుభవాలు ఇలాగ మెలుగుతో కనుక ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే ఖచ్చితంగా ప్రభు చెప్తాడు. నేను అడిగితే ఇదే చెప్పాడు ఆయన. ఎస్ఐని అడిగితే ఇదే చెప్పాడు. ఇది అర్థం కావడానికైనా రబ్బాయి అవన్నీ నీకు అనుమతిస్తున్నాను. అబ్బో ఇదంతా వ్యవహారం బాగుంది, ఇది వద్దు తీసేయమన్నా పోయేది కాదనమాట. అయితే సరే నీ ఇష్టం ఎట్లా నువ్వు నడిపించుకో అని చెప్పా. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా నడిపించుకో ప్రభు, నేనేం చేయగలను? ఇక నాకు అర్థం కావాలని చెప్పని నువ్వు నడిపిస్తున్నాను, నేను వద్దన్న ఆ పరిస్థితులు ఉంటాయి. సరే నీ ఇష్టం ప్రభు, నేను సరెండర్ అయితే తేలికైపోతే నువ్వు నడిపించే అనుభవాల్లో నేను ఫ్రీగా వెళ్ళిపోతాను. ప్రతి పరిస్థితి ఆకలింపు చేసుకుంటాను, బ్రతుకులో భద్రం చేసుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలను బట్టి కన్నీరు విడిచి భారంతో ప్రార్థన చేయగలుగుతాను. అలాగ ఉన్న వాళ్ళని ప్రభు యొక్క అంటే పరిశుద్ధాత్మ ఆవేశంతో ఆ సమయంలో ప్రభు ఎలా కోపడుతున్నాడో దాన్ని నేను అనుభవించాను కాబట్టి అనుభవపూర్వకంగా దాన్ని గద్దించగలుగుతాను, చెప్పగలుగుతాను. అదే అనుభవించకపోతే లేఖనంలో చెప్పినట్టు, నేను పిలవని కాపర్లు వచ్చారు, వారు వచ్చి నా గొర్రెలను చంపుకొని తింటున్నారని ప్రభు చెప్పినట్టు జరుగుతూ ఉంటుంది. అతగానికి అర్థం కాదు ఎందుకు ఇలా ఉన్నారంటే, నవ్వుతా ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ అసలు లోతేంటి, దాని సంగతి ఏంటి, ఎక్కడ పడ్డది ఇది వ్యతిరేకమైన బీజం. దీన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు, రక్తాన్ని చిందించిన కుమారుడైన దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు, ఈ భూమి మీద వీళ్ళు ఇలా బ్రతకటాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు అన్న వివేకము కలుగదు, ఆలోచన రాదు. ఎందుకంటే వస్తున్నారు పోతున్నారు, ఇక వాళ్ళ బతుకులు కాంచాలి, ఎంత చెప్పినా మారట్లేదు అనుకుంటావు. కానీ ఈ పరిస్థితిని బట్టి తిక్తమైన నా దేవుడు ఎంతగా బాధపడుతున్నారు గ్రహింపుకు రాడు సేవకుడైనా సేవకురాలైనా. ఎవడో ఉంటాడు నూటికో కోటికో ఒకడు అన్నట్టు. నా ప్రభు కృపను బట్టి ఆ గ్రహింపు నాకు ఇచ్చాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. హోషేతో ఒక మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు, తెచ్చుకున్నాడు, చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కానీ, ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ మళ్ళీ యథావిధిగా పాత జీవితం, పాత బ్రతుకని వెళ్ళిపోయింది. ఆడకపోతే ఆ పరిస్థితి ఎలా ఉందంటే, వాడు ఉండాకాడికి వాడుకొని ఆమెలో ఉన్న రసం మొత్తం లాగేశాడు అన్నట్టు ఉంటుంది లేకుండా. అక్కడ చివరికి ఒక యాలం పాటలో పెట్టి, ఏమో నేను అమ్మదలుచుకున్నాను, నువ్వు ఎంతకైతే వెల చెల్లిస్తావు, ఎంత వెండికి కొంటావు అని చెప్పని ఇక యాలం పాట పెడితే హోషేతో చెప్తున్నాడు, హోషే ప్రభువా వెళ్ళు, ఎక్కడికయ్యా, నీ భార్యను నువ్వు తెచ్చుకోపో.
ఆమెతో ఏం మాట్లాడొచ్చు, ఏమనొచ్చు. నీ భార్యగా నువ్వు నీ జీవితంలోకి ఆమెను చేర్చుకో. నువ్వు చేర్చుకో. ఏం మాట్లాడద్దు, ఏమనొద్దు ఆమెను, ఏమనొద్దు. సరే ప్రభువా, సరే ప్రభు అని చెప్పని వెళ్ళిపోయాడు. పలానా చోట వేలం పాట పెట్టారు. ఎంత వెండికైనా సరే, అంటే ఎంత వెండికైనా సరే నీ భార్యను నీ సొంత దానిగా చేసుకొని తెచ్చుకున్నాడు. దీంట్లో కొన్ని కోణాలు ఉన్నాయి. ఒకటి, ఎంత ఘోరమైన, అంటే ఎంత తిరుగుబాటు చేసినా నీ భార్యను అక్కడ క్షమించు అని. ఎంతైనా ఓర్చుకో నీ భార్య విషయంలో, కానీ నీ భార్యగా ఆమెను స్వీకరించు అని. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్తతో దేవుడు ఎప్పుడో మాట్లాడాడు. నువ్వే గ్రహింపు లేకుండా నా భర్త చేర్చుకుంటాడో లేదో అని చెప్పని దూరంగా ఎలగీసుకొని బతుకుతున్నావు. కానీ నీ భర్తతో నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు నీ భర్త? చక్కగా వెళ్ళి నీ భర్తతో సమాధానపడి చక్కగా ప్రభు నిర్ణయించిన దాంపత్య జీవితం కొనసాగించు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్తతో నువ్వు సమాధానపడు. వెళ్ళి నీ భార్యతో సమాధానపడు. చక్కగా నీ దాంపత్య జీవితాన్ని కొనసాగించండి. ప్రియమైన కుమారుడు కుమార్తె, నీ తల్లితో తండ్రితో సమాధానపడు. ఆత్మీయ తల్లి తండ్రితో కూడా సమాధానపడు. ఎవరు ఎక్కడ నిన్ను ఏమి అభ్యంతరపరచరు, ఎందుకు ఇలా చేశాను కూడా నిన్ను ప్రశ్నించరు. వారి మౌనమే నీకు గొప్ప శిక్షగా కనపడుతుంది. ఎందుకంటే నీ మనస్సు నిన్ను గద్దిస్తానే ఉంటుంది. అయ్యో, నేను ఎంత పొరపాటు చేసిన, నన్ను ఏ మాట మాట్లాడలేదు, ఇకనైనా కృతజ్ఞుడు నేను నిన్ను బ్రతకాలని చెప్పని తీర్మానంతో వచ్చున్నావు. కాబట్టి ఆ తీర్మానమే నిన్ను రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ, నీ సొంత రక్షణ ఒకవేళ కోల్పోయి ఉంటే బహుశా తన భార్య యొక్క ఉదంతాన్ని ప్రభుని ఎదుట పెడుతున్నాడు. తిరుగు మరలో ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను అంగీకరించడానికి. నీ చేతుల కాదు నేను తాగనని చెప్పని ఇస్కరేతు యోధాలాగా నువ్వు వేరే ఇంకొక ప్రాంతానికి పరిగెత్తావా, నీ చావు ఆ యేసయ్య కూడా తప్పించలేడు. 2 చావులు, నరకం, భౌతికమైన చావు. లేదు, పొరపాటు జరిగిందా అని చెప్పని వెలుపలకు పోయి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని అంగీకరింపబడిన పేతురులాగా, కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని అంగీకరింపబడి ఆశీర్వదింపబడిన యాకోబులాగా, కన్నీరు విడుస్తూ అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరికి తన భర్త వెళితే ఆ భర్త వైపు చూసి కన్నీరు విడిచి అంగీకరింపబడిన హోషే భార్యలాగా. హోషే భార్య ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా చెప్పాడు ప్రభు. నా ప్రజలు ఇట్లా వ్యభిచరిస్తూ భయంకరమైన కార్యాలు చేస్తూ వారి సొంత రక్షణ కోల్పోతున్నారు. దానికి సాదృశ్యంగా ఇలా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా తొలగిపోయారు, కానీ నా బిడ్డలు నేను వదులుకోవటాన్ని నేను ఇష్టపడతలేదు. వారిని ఇకనైనా నా వైపుకు రమ్మనని చెప్పనే ప్రభు హోషే అంటే రక్షకుడు అని అర్థం. ఆ హోషేని ఇజ్రాయేల్ ప్రజలకు దగ్గరకు పంపించాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది అంగీకరించారు, కొంతమంది పట్టుకొని బలవంతంగా చంపి పక్కన పడేశారు. ఈ రక్షకుడు యేసు ప్రభు వారు. ఇజ్రాయేల్ ప్రజలు బలవంతంగా పట్టుకొని చంపిన రక్షకుడు ఎవరంటే యేసు ప్రభు వారు. వాళ్ళు కొంతమంది అంగీకరించారు, కొంతమంది తృణీకరించి కక్ష కట్టి చంపి పక్కన పడేశారు. కానీ ఇక్కడ హోషే అనే రక్షకుడు మాత్రం తన భార్యను చేర్చుకోవడానికి ప్రభు సెలవిచ్చిన ప్రకారం వెళ్ళాడు. ఈరోజు నీ సృష్టికర్త నీకు భర్త అన్నాడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చెడిపడి ఎలా పడితే నీచమైన బ్రతుకు బ్రతికేవేమో, ఇకనైనా ప్రభు వైపు మలుకొని, తప్పిపోయిన కుమారుడు గనక ఆస్తి మొత్తం తీసుకొని పోయాడు, వాడు ఇష్టం వచ్చినాడు బ్రతికాడు. చివరికి తన పరిస్థితి డబ్బున్నంతసేపు చాలా గొప్పగా ఉంది. ఎప్పుడైతే అదంతా పోయిందో హీనమైన పరిస్థితి, స్నేహితులు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. చివరికి ఒంటరిగా మెలిగిపోయి ఆ మధ్యలో ఎవరో పందులు కాస్తూ ఉంటే అక్కడ పనివాడిగా చేరితే వాళ్ళు సరిగా అన్నం పెట్టక, సరైన సమయానికి తిండి దొరక్క చిట్ట చివరికి ఒక మార్గం ఎంచుకున్నాడు. ఏదైతే అది అయింది.
నా తండ్రి దగ్గర అనేక పని వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళు నేను ఒకటిగా, నా ప్రభు నన్ను చేర్చుకుంటాడని, నా తండ్రి చేర్చుకుంటాడు, అలాగని అడుగుదా అని చెప్పని మనసులో తలపోసుకుంటూ వస్తా 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 ఉంటే దూరంగా ఉండగా చూశాడు తండ్రి. దూరానుండగా చూశాడు తండ్రి. వీడెవడో పనుడు కాదు కానీ నా కొడుకులాగానే ఉన్నాడే. బాగా పరికించి తేలి చూశాడు, పరీక్షించి చూశాడు. ఇక తండ్రిలో ప్రాణం ఉబికింది, ఒక్కసారి ఉల్లాసం వచ్చేసింది. పరిగెత్తుకుంటా పోయాడు ఇక కొడుకు ఎదురుగా. కొడుకు నడుచుకుంటానే వస్తున్నాడు, తండ్రి పరిగెత్తుకుంటా పోయాడు. తప్పిపోయిన కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటా పోయి అమాంసంగా మీద పడి కౌగిలించుకొని మెడల మీద ముద్దులు పెడుచు నానా నానా అంటున్నా. అసలు ఏ మాట వింటలేదు. అట్లా కాదు నాన్న, నేను నీ పరలోక చిత్తానికి వ్యతిరేకంగా నేను బ్రతికానని అట్టనని ఇట్లా అసలు ఏ సబ్జెక్టు పడతలేదు ఆయనకి. ఆయనకు కనపడుతుందల్లా ఏంటంటే నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు, ఇక అంతే చాలు. వాడు తీసుకొని పోయిన ఆస్తి నాకు అవసరం లేదు, నా బిడ్డ నాకు దొరికాడు చాలు, నా బిడ్డ నా ఇంటికి వచ్చాడు చాలు అని చెప్పని సంతోషంతో ఎవడు రాకడంటే, అయ్యా చెప్పండి, చూడండి మంచిది కొవ్వేరుతో ఒకటి చూడండి, వధించండి, ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి బ్రతికి వచ్చాడు, మనం పండగ చేసుకుందాం. పండగ చేసుకునే సందర్భం ఇది, ఎచ్చే సందర్భం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పండగ చేసుకునే సందర్భం. అప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఇలా పాడుకుని, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఆనందమానందమానందమే, ఆత్మాభిషేకము ఆనందమే. ఈ రకంగా పాడుకొని ఉండొచ్చు నాకు తెలిసి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే. ఎందుకు? ప్రభు వైపు తిరగటానికి ఒక సమయం వచ్చింది, బుద్ధి వచ్చింది. అమ్మ వెనక్కి తిరిగాడు. తన సొంత రక్షణ కాపాడుకొని తను సత్క్రియ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా చేసే సత్క్రియ నీ ఆత్మను రక్షించుకోవటం అనేది మొట్టమొదటిగా నువ్వు చేసే సత్క్రియ. రెండవది నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవటం. ఒకవేళ కోల్పోయావా, తిరిగి ఆయన వైపు మళ్ళు. ఆయన ఇప్పటికీ నీ వైపు చేతులు చాచి ఆశగా కన్నీరు పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తుందా నా కుమార్తె, ఎప్పుడు వస్తాడా నా కుమారుడు అని చెప్పిన ఆశగా చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఏమంటాడో, ఏమంటుందో, ఏమంటాడో ఈ గోళ్ళతోనే సతమతం అవుతూ అపవాదిగాడు వేసిన ఎత్తుగడలో చిక్కుపడి, వాడు వేసే ప్లాన్ అదే. వాడు చేసే మోస కార్యాలు గతంలో కూడా చెప్పాను ఒక కథ. ఓ రాజుగారు, ఎందుకంటే పాతకాలంలో రాజులకు సర్వసాధారణంగా వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని బట్టి, అది భవంతైనా, రథమైనా, గుర్రమైనా, రౌచైనా, గురుపోచైనా,
ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నది ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా, మరి ముఖ్యంగా రాణులు కూడా గొప్పగా చెప్పుకోవాలని ఆశపడతారు. ఆ క్రమంలోనే ఈ రాజుగారికి వస్త్రాల పిచ్చి ఉంది. ఏముంది? వస్త్రాల పిచ్చి ఉంది. ఆ వస్త్రాల పిచ్చిని బట్టి ఎవరు కొత్త వస్త్రాలు వేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు నమ్ముతుండు వస్త్రాలు వేపించని, కానీ సంతోషం ఉంటుందా? ఈ పందాల్లోనే దొంగలు కూడా, ఒక ఇద్దరు దొంగలు బాగా తెలివి కలిగి నేర్పు కలిగిన దొంగలు అన్నమాట. చాకచక్యంగా ఎంతలో వాళ్ళని మోసపరిచి దొంగలు. వీళ్ళు అట్టట్టు తిరిగి వచ్చా ఉన్నారు, ఏడకపోయినా దొరుకుతున్నారు. కానీ వాళ్ళకి అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఒక సమాచారం తెలిసింది, పలానా ఆస్థానంలో రాజు వస్త్రాల పిచ్చోడట అని. ఆహా, మనకు భలే దొరికాడు రా అని చెప్పాను అనుకొని ఆ మంత్రి గారితో అంటున్నారు, వెళ్ళి మంత్రి గారు రాజుగారిని కలవాలి, అవకాశం ఇస్తారా అని. ఎందుకయ్యా? మేము ఆయా ఆస్థానాలన్నీ తిరిగి వస్తున్నాం, మేము రాజుగారి గురించి తెలుసుకున్నాం, చాలా మంచివారు గొప్పవారని ఇక పొగడతో మొదలు పెట్టారు. రాజుగారు పక్కన ఉన్న నువ్వు కూడా చాలా మంచివాడు అంట అని చెప్పారు. ఆ పొగడతలు ఈ పొగడతలు మళ్ళీ మిక్స్ అయిపోయి రాజుగారితో మాట్లాడేదాకా వెళ్ళిపోయింది. ఏంది రబ్బాయి అంటే, వస్త్రాలు వేస్తారంట, మీకు చాలా విలువైన వస్త్రాలు, పేరు తీసుకొచ్చే వస్త్రాలు. ఏ వద్దులే అంటాడు రాజు. కాదయ్యా, అదేదో దేవదూతలు వేసుకునేటువంటి దేవతా వస్త్రాలట. ఏంటి? దేవదూతలు వేసుకునేటువంటి దేవతా వస్త్రాలట. నీవే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాల రాజులను అందరినీ చూడగా నువ్వు ఒక్కడవే వారికి అర్హుడిగా యోగ్యుడిగా కనపడ్డావట. ఆ వస్త్రాలు వేసుకోదగిన వాడివి, సిద్ధపరిచి ఇవ్వదగిన రాజు నువ్వేనని వచ్చారు. మరి దేవదూతలు దేవుళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలటయ్యా. ఏది మరి, రమ్మంటావా చెప్పమంటావా అంటే, ఇదేదో మొత్తానికి పేరు తెచ్చేలాగుందని సరే రమ్మనని వస్తారు. రాజుకి కబురు చెప్తారు, అంతా వింటాడు. రాజా, మాకు ఒక 4 రోజులు టైం కావాలి, లేదా 40 రోజులు టైం కావాలి, లేదా 4 నెలలు అనుకుందాం, ఇన్ని రోజులు టైం కావాలా. ఆ అన్ని రోజుల్లో కల్లా మేము దాన్ని సిద్ధపరుస్తాం, మాకు ప్రత్యేకంగా గది ఉండాలి, దాంట్లో మాకు అన్ని వసతులు కావాలి. మరి రాజుగారికి మేము దేవదూతలు వేసుకునే వస్త్రాలు వేస్తున్నాం కాబట్టి, నేత వేస్తాం, వస్త్రాలు రెడీ చేస్తాం కాబట్టి, మరి మాకు వస్త్రాలు తొడిగించి అయిపోయిన తర్వాత మరి మాకు చేయాల్సిన మీరు రాచ మర్యాదలు మీ స్థాయికి తగ్గట్టుకుంటే దాన్నే ఉందిలే, గొప్పగా చేద్దాం, వస్త్రాలు ముందు రెడీ చేయండి. ఎవరెక్కడ వీళ్ళకి ప్రత్యేకంగా ఒక భవంతి, మన రాజభవనంలోనే ఒక గది వీళ్ళకి ఏర్పాటు చేయండి, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆహారం విషయంలో తాగడానికి అన్ని ఏర్పాటు చేయండి. శుభ్రంగా వెళ్ళారు, కూర్చొని 10 రోజులు ఓరగా రాజుగారి గదిలో పడి తింటా ఉన్నారు. 10 రోజులు అయిన తర్వాత రాజుగారు సేనాధిపతిని పంపించాడు. శతాధిపతి అనుకుందాం, వెళ్ళి నా వస్త్రాలు ఎలా వేస్తున్నారో చూడండి అని చెప్పానంటే, సరే రాజా అని పోయాడు. శతాధిపతి కానీ సేనాధిపతి కానీ మంత్రి గారు కానీ రాజుగారు కానీ వస్తా ఉంటే, పలానా వాళ్ళు వస్తున్నారు, బహుపర అని చెప్పని అలా పొగడతాం ఆచారం ఉంటుంది రాజుల ఆస్థానంలో. ఈ శతాధిపతి వస్తున్నాడని కేకలు పెట్టారు. అరే శతాధిపతి అంటారా, తేడా పడి దొరికితే మొత్తాన్ని ఎత్తుతారు అని చెప్పని వీళ్ళు అలర్ట్ అయ్యారు. అయితే ఈ వస్త్రాలు వేసేటప్పుడు, వస్త్రాల గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు రాజుకు. రాజా, మేము వేసే ఈ దేవతా వస్త్రాలు బుద్ధిహీనుడుకు మూర్ఖుడికి కనబడవు. రాజుగారు అనుకున్నాడు, నా స్థానంలో బుద్ధిహీనుడు ఎవడున్నాడు, మూర్ఖుడు ఎవడున్నాడు, అందరూ చాలా తెలివిగలవాడు అనుకుని సరేలే చేయండి అన్నాడు. ఈ మాట శతాధిపతికి కూడా వినపడదు. పోయాడు, పోగానే శతాధిపతి గారు ప్రణామాలు, ఏంటి ఇలా వచ్చారంటే, రాజుగారు వస్త్రాలు ఎంత దాకా వేశారు చూడమని అంటే వచ్చానంటాడు.
ఆ మాట చెప్పగానే వీళ్ళు వస్త్రాలు వేసే నేత ఉంటుంది, అంటే ఆ కర్ర పతాకలు ఎనికి ముందుకు అంటారు. వస్త్రాలు వేసే మిషన్లు కాడ చేతి నేత వస్త్రాలు వేస్తారు, మళ్ళీ మిషన్లతో వేసేవి కూడా ఉన్నాయి. చిలకలూరిపేట ప్రాంతాల్లో సత్తనపల్లి దగ్గర కూడా నేత వస్త్రాలు వేసేటువంటి ఆ మగ్గాలు ఉంటాయి. ఆ మగ్గాన్ని అటు ఇటు ఆడిస్తున్నట్టుగా చేస్తున్నారు. ఆడేమి లేదు. ఏం శతాధిపతి గారు ఎలా ఉన్నాయి రాజుగారి దేవతా వస్త్రాలు అంటే, ఈయన మనసులో అనుకుంటున్నాడు ఏం కనపడుతుంది అక్కడ, ఏమి లేకుండా ఎట్టోనే అంటాడు ఏందని చెప్పని అనుకుంటా చురుకున వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనుడకు మూర్ఖుడికి కనపడు ఈ వస్త్రాలను. ఇప్పుడు నాకు కనపడలేదు, ఏం వేశారు ఆ వస్త్రాలంటే రాజుగారు నా ఉద్యోగాన్ని తీసేస్తాడు. అసలు నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవటానికి కనపడకపోయినా కనపడిందంటే పోద్ది కదా, నాకు వచ్చింది ఏంది నష్టం అని చెప్పని సబ్బా భలే ఉన్నాయి వస్త్రాలు, బాగున్నాయి, మరి ఏది పోయి రాజుగారికి చెప్పండి. సరే అని చెప్పని పోయాడు. ఏమయ్యా శతాధిపతి ఎలా ఉన్నాయి వస్త్రాలంటే, భలే ఉన్నాయి రాజుగారు, మామూలు కాదు, సామాన్యమా, చూడటానికి కళ్ళు సరిపోలేదనుకో అండు. అంత బాగున్నాయి అనుకుంటాడు రాజు. ఈ శతాధి పక్కకు పడి మరి 10 రోజులు కాగానే మంత్రి గారిని పంపించిండు. మంత్రి గారు పోయి వస్త్రాలు ఎందాక వచ్చినా చూడడానికి మళ్ళీ కేకలు పెట్టారు, మంత్రి గారు వస్తున్నారు. వీళ్ళు ఎలర్ట్ అయ్యారు, అప్పుడు దాకా తిని పడుకున్నారు. అరే లే 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 అని పక్కనోడు లేపుతుంది, ఏమొచ్చింది రే, ఈసారి వచ్చేది మంత్రి రావు, చాలా జాగ్రత్తగా మగ్గం ఆడిస్తున్నట్టు చాలా జాగ్రత్తగా నటించాలా, జాగ్రత్త అని చెప్పని మగ్గం అటు ఇటు ఆడిస్తా ఉంటే ఆ పనిలోనే అటు చదివేరా, అదిగో ఆ నూలు ఇటే, ఇది ఆ బంగారం ఆ తీగని ఇటుపెట్టు అని చెప్పని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇవి మంత్రి గారు ఎందుకో ఉన్నట్టుండి నటిస్తున్నారు కదా, నటించేవాడికి ఎంతో చాకచక్యంగా ఎన్నో మాటలు వస్తాయి, అబద్ధానికి ఎన్నో మాటలు ఉంటాయి. దైవజనుడు చెప్పాడు, నిజము ఎప్పటికైనా ఒకే రీతికి చెప్పబడుతుంది, అదే అబద్ధానికైతే ధైర్యం ఉండదంట, ఎన్నో కారణాలు చూపించుద్దంట. నేను హస్తనిక్షేపణ పొందినప్పుడు ఆ వీడియోలో దైవజనుడు చెప్పాడు అన్నమాట, అబద్ధం అయితే ఇప్పుడు ఒక రీతిగా ఇంకో చాటి ఇంకో రీతిగా వెళ్ళిపోతుంది మాట తీరు. నిజమైతే ఎప్పుడు చెప్పినా ఇదే రకంగా ఒకటే కోణంలో ఉంటుంది. దాన్ని బట్టే పసిగట్టవచ్చు ఏ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు, ఏ వ్యక్తి నిజం చెబుతున్నాడని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మంత్రి అంటున్నాడు, మంత్రిని అడుగుతున్నారు, ఏం మంత్రి వారు ప్రణామాలండి, మరి వస్త్రాలు ఎలా ఉన్నాయి రాజుగారి వస్త్రాలంటే, ఏం అనుకున్నా ఏముండే రాడా, ఏమైనా కనపడితే కదా ఉండడానికి అనుకుంటున్న మనసులో. వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనులకు మూర్ఖులకు కనపడవి అన్నారు కదా. ఇప్పుడు నేను కనపడలేదంటే నన్ను చంపుతురు, ఎందుకంటే వాళ్ళు ఒప్పించింది నేనే కాబట్టి, తీసుకొచ్చి పరిచయం చేసి నేనే కాబట్టి, నాదేం పోయింది, భలే ఉన్నాయంటే పోద్ది కదా అని చెప్పని వాళ్ళు అడగంగా అబ్బాబ్బాబ్బాబ్బా 2 కళ్ళు పట్టట్లేదయ్యా, అంత బ్రహ్మాండంగా అంత బాగున్నాయా వస్త్రాలు అని చెప్పి అంటాను. మరి వెళ్ళండి రాజుగారికి చెప్పండి, ఇంకొక 10 రోజుల్లో అన్ని రెడీ చేస్తాము, 10 రోజుల తర్వాత రాజుగారు రావచ్చు అంటే సరే అని పోయాడు. ఆ రాజు మంత్రిని అడిగాడు, ఏ మంత్రి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు? అమ్మమ్మమ్మమ్మమ్మ, నీకొక్కడిగా దక్కింది ఆ ధైర్యత అండు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రాజా, నేను ఈ చుట్టుపక్కల ఆస్థానాల్లో ఉన్న రాజును చూశాను కానీ ఆ దేవుని యొక్క లేదా దేవతా వస్త్రాలు వేసుకునే ధన్యత నీ ఒక్కడిగా దక్కింది పో. ఈ దెబ్బతో నీ కీర్తి ఈ చుట్టుపక్కల ఉన్న ఆస్థానాలు అంతట్లో మోగిపోతాడు. అవునా, అంత బాగున్నాను, అవును అంత బాగున్నాను. పోయిండు. 4 రోజులు అవగానే రాజుగారు ఉపకపట్టలేకపోతుంది, ఎట్టన్నాగా నా వస్త్రాలు వేసుకోవాలి. ఇక ఉండి వచ్చిండు, రాజుగారు వస్తున్నాడని కేకలు పెట్టారు. రాజుగారు బహుపర ఫలానా రాజుగారు వస్తున్నారా హో అన్నారు. ఇక అంతే, అరే ఈసారి వస్తుంది రాజురా జాగ్రత్తగా ఉండని చెప్పని మగ్గం చిన్నగా ఆడిస్తా ఉంటే ఉండి తిరిగి చూశారు. రాజుగారు ప్రణామాలండి, ఎప్పుడు వచ్చారు, మేము పట్టించుకోలేదు పనిలో ఉండగా. మా వస్త్రాలంటే ఏది కనపడతలేదా మీకు? ఏందిరా ఏముండే రాడా, ఎవరుంటే కదా కనపడతానికి అనుకుంటుండే. వీళ్ళు చెప్పిన మాట గుర్తొచ్చింది, బుద్ధిహీనుడికి మూర్ఖుడు కనపడవు ఇవి అనగా, నేను బుద్ధిహీనుడు మూర్ఖుడు అయితే ప్రజలంతా నా మీద తిరగబడి
నా సీటును ఖాళీ చేస్తారు, ఇంకొకటి ఎవడో వచ్చారు నన్ను చంపుతారు, ఎందుకులే లేనిపోయిందని అబ్బోబ్బో భలే ఉండే అబ్బాయి, కళ్ళు పట్టట్లేదు చూడటానికి, అంత కమ్మగా బొమ్మాండం ఉన్నాయని చెప్పి అంటుంటే ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి రాజు గారు, మేము శుభ్రంగా ఈ వస్త్రాలు రెడీ చేసి మీకు తొడిగించి మీ చేత మీరు మీ హోదాకు తగ్గట్టుగా మరి మీరు నిర్ణయించిన ఆ సన్మానం మేము పొందుకొని పోతాం రాజుగారు అంటే, సరే సరే అని చెప్పి అన్నారు. రాజుగారి మీద ఉన్న వస్త్రాలన్నీ ఇచ్చేశారు. వీళ్ళేసిన ఆ వస్త్రాలు రాజుగారికి తొడిగిచ్చారు. రాజా మరి ఏంది మరి మీరు వస్త్రాలు మీకు చెప్పినట్టు నెల నాళ్ళలో ఇన్ని రోజుల కాలం మేము పూజ చేశాం కదా, మరి మీకు తొడిగించాం, మరి ఎలా ఉన్నాయండి, భలే ఉన్నాయి అబ్బా, అసలు నన్ను నేను చూసుకున్నా మైమర్చిపోతున్నాను, అంత బ్రహ్మాండం తలుతలాడుతుంటాను. సరే మరి రాజా మరి మీ హోదాకు తగ్గట్టు మా సన్మానం అంటే, ఎవరు అక్కడ అన్నాడు. పిలిచాడు, మంత్రిని పిలిచి వీళ్ళకి చేయాల్సిన అన్ని ధర్మాలు చేసి పంపించండి అన్నాడు. సరే అన్నాడు. రాజుగారు అండి మరి నేను వేసుకున్న ఈ దేవత వస్త్రాలు ప్రజలంతా చూడాలని ఆశపడుతుంది, ఎందుకంటే అప్పటికి అర్థమైపోయింది, ఆస్థానం అంతా ప్రచారం అయిపోయింది, రాజా మిమ్మల్ని చూడాలని ప్రజలు ఊళ్ళుతున్నారని చెప్పనగానే, సరే గుర్రాన్ని సిద్ధపరచండి పదాన్ని అని చెప్పనగానే ఇక బయలుదేరారు. ఆస్థానం మొత్తం తిరుగుతుండు. ఒక కాడకి రాగానే ఒక పసివాడు అడుగుతున్నాడు తల్లిని, అమ్మా రాజుగారు ఏందే గుడ్డలు లేకుండా తిరుగుతుండు గుర్రం మీద అని. అదేందిరా గుడ్డలు లేకుండా తిరగటం ఏందిరా, నీకు సరిగ్గా కనపడుతుందా లేదని. సరిగ్గా కనపడేది ఏందే, గుడ్డలే ఒంటి మీద. తల్లి కూడా బాగా కళ్ళును బాగా నలుపుకొని కొంచెం తెప్పరిల్లిన తర్వాత చూస్తే ఉంది, రాజుగారు దిగంబరికి కనపడుతుంది. ఈ మంత్రిని అడుగుతున్నాడు రాజు, మంత్రి ఏమనుకుంటున్నారు నా ఆస్థానంలో నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలంటే, ఏమనుకున్నారు ఏం చెప్పాలా, ఏ మంత్రి మాట్లాడేందంటే, రాజా మనం మోసపోయాం రాజా. మోసపోయేది ఏంటి మంత్రి అంటే, నీ ఒంటి మీద నూలు పోగులేదు రాజా, ఆ దొంగలు దేవతా వస్త్రాలు అది అని చెప్పని మనం మాయ చేసి నెల నాడు ఇక్కడ ఉండి అన్ని రాజ మర్యాదలు పొందుకొని నీ దగ్గర కొంత కానుకగా పొందుకొని మనం మాయ చేసి నిన్ను దిగంబరి చేసి వాళ్ళు పారిపోయారయ్యా. అవునా రాజా, అవునా మంత్రి అన్నాడు. అవునా అనగానే మంత్రి గారి మీద ఉన్న ఆ నిలువు టంగి, ఆ షేర్వాణి చేసుకున్నప్పుడు ఉంటుంది కదా నిలువు టంగి చున్నీలాగా, అట్లాంటిది ఉంటే ఇక తీసుకొని అడ్డ గుర్రం మీద నుంచి అమాంతంగా దిగాడు, అడ్డకు చుట్టుకున్నాడు, అంతే రాజ్యంలోకి పరిగెచ్చాడు. ఈ ఉదంతం ఎందుకు చెప్పాను తెలుసా, సైతాను గాడు కల్పించే ఊహా ప్రపంచం వాడు భ్రమపరిచి నీ ముందు చెక్కేటువంటి ఒక ప్రపంచం ఇలా ఉంటుంది. దేవుని సంకల్పమేమో నీకు కళ్ళ గట్టినట్టు చూపిస్తూ ఉంటాడు, వాడేమో ఇంకొక ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు. భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సేవ విషయంలో అయినా సరే, సంఘ బిడ్డల విషయంలో అయినా సరే. ప్రభు ఒకటి చూపిస్తూ ఉంటే నీకు ఇంకోటి చూపిస్తూ ఉంటాడు వాడు పిక్చరు. దాన్ని బట్టి మోసపోవచ్చు. ఆ రాజును ఎలా అయితే ఏమి లేకుండా వస్త్రహీనుడిగా మార్చాడో, ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు కృప ఏదైతుందో అవి మొత్తం నీ చేతుల నీవే వాటి మొత్తాన్ని పీకి కింద పడేసి దిగంబరుడుగా నిలబడే పరిస్థితికి నిన్ను తీసుకొస్తాడు అపవాదిగాడు. అందుకు చెప్పే కదా అర్థమవటానికి, నవ్వుకోవటానికి బాగుంటుంది, కానీ దాంట్లో విలువైన సందేశం ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, పెట్ట కథలు చెబుతూ ఉంటారు ఈ సంఘస్థులు. ఆ షాలేం రాజు గారు సావాసం పెట్టినోళ్ళు కానీ ఆడ పెరిగినోళ్ళు కానీ పెట్ట కథలు చెబుతారు, కల్పన కథలు చెబుతారు. మరి నువ్వు నీ కళ్ళెదురు జరిగిన ఇంకో సంఘంలో ఆ మొగుడు ఆ పెళ్ళం గురించి ఎందుకు చెబుతున్నావు? సంఘంలో వాళ్ళు అటు తెలుసా ఇటు తెలుసా అని ఎందుకు చెబుతున్నావు? నువ్వు నిజమైన ఆధ్యాత్మిక దిగంబరివి, దౌర్భాగ్యుడు. అసలు నువ్వు ఒక సేవకుడు పెట్ట కథలు చెబుతున్నాను ఒక మాటను బయటకు వస్తుందంటే నీకు యేసు ప్రభు వారు కూడా గిట్టట్లేదు. యేసు ప్రభు వారే చెప్పాడు, వారికి ఉపమానము లేక ఏది చెప్పలేదని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మరి నీకు మొట్టమొదటి పెట్ట కథ చెప్పింది యేసయ్య నీ దృష్టిలో. నువ్వు అనుకుంటున్న లెక్క నువ్వు అప్పుడు శాపగ్రస్తుడివి, నిత్య నరకానికి వెళ్ళిపోతావు, రెండో చోటకి వెళ్ళవు. నువ్వు దిద్దుకోకపోతే అదే కన్ఫర్మ్, గ్యారంటీ. నేను సంతకం చేసి కూడా ఇస్తా నువ్వు తెచ్చుకుంటే కాగితం. ఆ మధ్యకాలంలో కూడా యెహోవా సాక్షుల నడుస్తా
సిగరెట్ తాగుతూ ఉంటాడు. శనివారం రాగానే సబ్బాత్ ఆచరిస్తారు. రాయిపాడులో ఉంటున్నారు ఇప్పుడు. శనివారం సబ్బాత్ ఆచరించడానికి పోతే అక్కడ సంఘస్థులు కొంతమంది ఆడున్న వాళ్ళు చూసి చెప్పారు, అన్నా ఇతను మా ఇళ్ళకాడ ఇంటి పైన ఒక గది తీసుకొని చేస్తున్నారన్నా, శనివారం వచ్చడన్నా ఆరాధన చేస్తారు యెహోవాకి, టోపీ పెడతాడన్నా, అక్కడ ఆ గది కాడ ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు టోపీ పెడతాడన్నా, ఆ నుంచి బయటకు వచ్చాడు, ఆ పొలాలకి వెళ్ళేటో పారబోయడానికి వెళ్ళిపోయి సిగరెట్ తాగి మళ్ళీ అమ్మడిని నోరు కడుక్కొని మళ్ళీ అమ్మడిని టోపీ పెట్టుకోపోతాడు అన్నాడు. నాకు ఈ సంగతి అంతా తెలుసు ముందే. ఒక రోజు కనపడ్డావు, నువ్వేం చేస్తున్నావు ఇది అని చెప్పంటే ఇటు సంగతి అంటా ఉన్నాను, నువ్వు ఇక దేవుని పనిలో ఉంటే సిగరెట్ తాగుతున్నావు, నరకానికి పోతావు. నువ్వు నరకానికి పోతావు అన్నాడు. సంతకం చేసి కూడా ఇస్తా, కన్ఫామ్గా పోతావు నువ్వు ఇది కనుక వదిలిపెట్టకపోతాను. చాన్నాళ్ళు వాదన పెట్టుకోండు. మా వాళ్ళు విజయవాడలో ఉన్న, రాజమండ్రి ఉన్న, వాడు నీతో పాటు ఉన్నవాడు ఎవడైనా సరే వాడు కూడా ఎట్నే ఉండి వాడు కూడా ఖచ్చితంగా నరకానికి పోతాడు. నీకేముంది అధికారం? నా ప్రభు నాకు ఇచ్చాడు అధికారం. భూమి మీద ఎటు బంధిస్తావు వాటిని బంధిస్తాను, భూమి మీద ఎటు ఇప్పుతావు వాటిని ఇప్పుతాను అన్నాడు నా ప్రభు. నాకు ఇచ్చాడు అధికారం. నువ్వు మానుకోకపోతే ఖచ్చితంగా కన్ఫర్మ్గా నరకానికి పోవచ్చు. ఒక పరిచారకుడుగా అంటే నెత్తి మీద నూనె పొయ్యబడక మునుపు సేవ కొత్త దినాల్లో ఈ వాగ్వాదం జరిగింది. ఏడ కూర్చుందాం, డిబేట్ కూర్చుందాం, రమ్మను. లేఖనాలు పరిశోధన అంటే రమ్మను, నీకు కార్డు ఇస్తాను, నువ్వే ఫోన్, నాకేం పని, నువ్వు ఫోన్ చేసుకో. రాయపాడు మీ సంఘంలో కూర్చుందామా, ఏడ కూర్చుందాం, పిలువు మొత్తాన్ని. మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు అంతమందిని పిలువు, నేను కూర్చుంటా. ఎవరు రాను. తర్వాత నా స్నేహితుడు వచ్చాడు, నవోపాష్ గారు. ఆ మనిషి వచ్చి నా మనిషితో కూడా అలానే వాదన పెట్టుకున్నాడు. అలాగే ఆ మనిషి కూడా అదే చెప్పాడు, రా తెలుసుకుందాం, డిబేట్ కూర్చుందాం. కనపడి చుట్టూ కానీ నేను కనపడ్డప్పుడల్లా అట్నే చూస్తూ ఉంటారు. సిగరెట్ మానుకోలా, తను చేసే చెడు మానుకోలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే నీ సొంత రక్షణ కాపాడుకుంటావో అదే నీకు రెండవ సత్క్రియ. మూడవ సత్క్రియ ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థించడం కూడా సత్క్రియనే. ఏ ప్రార్థన? తిమోతి పత్రిక 1:2 మనమంతా మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని రాసి ఉంటుంది. దేనికంటే సుఖముగాను మాన్యమైన భక్తి. మాన్యత అంటే శ్రేష్టమైన, లేదంటే మంచిది, స్వచ్ఛమైన అని అర్థం వస్తుంది. మాన్యతయు కలిగి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు అని ప్రార్థన చేయాల. దీన్నే విజ్ఞాపన అని కూడా అంటారు. విజ్ఞాపన చేయాలి. ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవాలి, అలాగనే విజ్ఞాపన కూడా చేసుకోవాలి. ఓ భక్తుడు అన్నాడు, చరిత్రకెక్కిన ఒక భక్తుడు చెప్పిన సాక్ష్యము, ప్రార్థనకి విజ్ఞాపన వెన్నుముక లాంటిది అన్నాడు. నీ వ్యక్తిగత ప్రార్థన అభివృద్ధి చెందాలంటే, నీవు ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు కృపకు పాత్రుడిగా కావాలంటే, నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే విజ్ఞాపన. అంటే అనేకుల కొరకు, అంటే అందరి కొరకు విజ్ఞాపన అనే ప్రార్థన చేయాలి. నేను చెప్పగలుగుతాను, బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో కొంతమంది ఆత్మీయ తండ్రి దగ్గర ఉదయం సాయంకాలం గుంపుగా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ మధ్య పోయి నేను కూర్చున్నాను. ఆ రోజు ఉన్నవాళ్ళు నాకు కూర్చున్నారు. రమా గారని, జలన్యాయం చెప్పని, అలాగనే పద్మ గారు, నైమమ్మ, అలాగనే బాజీ బాబాయ్, కళ్యాణ్ అన్న, బంగారం, ఇంకా కొంతమంది ఆ తర్వాత కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. కుమార్ పాష్ గారని, జాన్ పాష్ గారని, ఇలా మళ్ళీ కొంతమంది రాయపాడు నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు. ఇలా చాలా మంది. తొలి దినాల్లో అయితే మళ్ళీ రాధక్క అని చెప్పని కొంతమంది వచ్చారు. వాళ్ళ మధ్యలో నేను పొద్దున్నే ఆటో బజార్డీలు తోలేవాడిని. పొద్దున్నే వచ్చి ఆడ బట్టి 1 గంట పాటు ఆడ కూర్చునేవాడిని.
మళ్ళీ సాయంత్రం పూట వచ్చి ఒక గంట పాటు అలా కూర్చుని ఉండి అలా 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 ఆ రోజు వాళ్ళు అక్కడ కూర్చోకపోతే, వాళ్ళ మధ్యలో నేను చేరి ఆ రోజు ఆడ ప్రార్థనలో కూర్చోకపోతే, నేను ఈరోజు ఈ స్థితిలో ఈ రీతిగా నా ప్రభు సేవ చేయడానికైనా ప్రార్థన చేయడానికైనా యోగ్యత అర్హత నేను సంపాదించేవాడిని కానే కాదు. నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పింది ప్రార్థన చేయటం. నా ఆత్మీయ తండ్రి మొట్టమొదటి నేర్పింది అదే. ఏసన్న గారి లాగా అయ్యా వాళ్ళ పక్కన శిష్యులు అడిగారంట, అయ్యా మీరు ఉపవాసాలు ఉంటే ఇలా ఉంటే మీ ఆరోగ్యం ఏంటి, ఎలా అవుతుంది, ఏంటి పరిస్థితి అంటే, నా సంగతి దేవుడు చూసుకుంటాడులేరా అంట. నేను అలానే ప్రార్థన చేస్తా, నా సంగతి పాస్టర్ గారు అడిగాడు, అందరి కోసం ప్రార్థన చేసావు దానిలో నీ కోసం ప్రార్థన చేసుకోవంటే నా సంగతి దేవుడు చూసుకుంటాడులే అన్న. ఇలానే అన్నా. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఉపవాస కూటంలో ఉన్నాను. 3 రోజులు ఉపవాస కూటాలు జరుగుతూ ఉంటే పొద్దున్నే నా విజ్ఞాపన సమయం అయిపోయింది. మనకు వదిలిపెడితే 1.5 గంట జరిగి రావాల్సిందే. అప్పుడు దాకా పక్కనోడికి మౌతీను. రొప్పిచర్ల సంఘస్థులకి అంత భయం, నేనున్న సంఘంలో అయినా భయమే. వాడికి ప్రార్థన ఇచ్చారంటే దానికి ఎక్కడ కట్ల పడితే అర్థం కాదు. అంటే కట్ల పడుతుంటే ఆగటం, ఎప్పుడు ఆపుతుందో తెలియదు, ఏం ప్రార్థన చేస్తాడో, ఎటు నుంచి ఏం ప్రార్థన వచ్చుదో తెలియదు. అందరికీ భయమే. ఇప్పటికీ ఉంది ఆ భయం ప్రభు కృపను బట్టి. అయ్యా దానియేలు ప్రార్థన అనగా నాకు అయిపోయింది పో. అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఇజ్రాయేల్ తాత అని. దానియేలు ప్రార్థన చేస్తాను, ఇంకెందుకు రా పాదం పాడి అని చెప్పని కర్ర తీసుకునేవాడు ఇంటికి పోవటానికి. అంటే 1.5 గంట తర్వాత ఇచ్చేవాడిని. స్టార్టింగ్ ప్రార్థన చేస్తే 1.5 గంట తర్వాత ఇచ్చేవాడిని. ఇప్పటికి ఉంది ఆ భయం. ఆ రోజు అక్కడ ఆ స్థలంలో ఆ ఇంట్లో కుర్చీ ముందు పెట్టి బైబుల్ పెట్టి దీన్ని పట్టుకొని మోకాళ్ళు వేసి నీ కోసం ప్రార్థన చేసుకో దానియేలు. నా ఆత్మీయ తండ్రి ఇప్పుడు నేను ఎవరికైనా ఆయన చెప్పేది ఒకటే, ప్రార్థన ఎక్కువ చేయి, వాక్యం ఎక్కువ చదువు. దేవుని సేవ పరిచయం తర్వాత ముందు మాత్రం నువ్వు ప్రార్థన ఎక్కువ చేయి, వాక్యం చదువుకో. అవకాశం ఉంటే రాత్రులు కానీ పెట్టు. నిద్ర రావట్లేదా, మోకాళ్ళ మీద నిలబడి ప్రభువా నన్ను ఎందుకు ఇప్పుడు మెలకుతో ఉంచావు, ఏ విషయం ప్రార్థన చేయాలని చెప్పని మోకాళ్ళు ఆయన అడిగి ప్రార్థన చేస్తూ ఉండు. నిద్ర వచ్చిందాక ఆ తర్వాత కొనుక్కో. ఆయన జీవితంలో అది చేశాడు. ఆయన చూసి మేము నేర్చుకొని అదే అవలంబిస్తూ నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి ఒక కోణం అయితే, నేను నాకు ఆత్మీయ గురువుగా ఉన్నాయని ఇంకా భయంకరమైన కోణం. ఆయన రోజు మొత్తం మీద 2 గంటలే నిద్రపోతాడు. అద్దంకి రంజిత్ ఫిరే గారు ఆత్మీయ గురువు, సేవ చేయడానికి ఆయన గురువుగా ఉన్నాడు. రోజు మొత్తం మీద 2 గంటలే ఆయన నిద్రపోయేది. ఇక మిగతా టైము ఇక ఆన్ డ్యూటీ, ప్రార్థన, వాక్యము ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఖాళీగా ఉండడు ఆయన. ఆత్మీయ తండ్రి దగ్గరకు పోతే ఇక ఆయన ఏ పొద్దు ప్రార్థన ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రార్థన, వాక్యం చదవడం, ప్రార్థన. ఇక ఇదే రెండో సెక్షనే లేదు. అంత ఆత్మీయుల యొక్క కనుసన్నల్లో వారి పెంపకంలో పెరిగాం కాబట్టి ఇలా తయారయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి సన్నిధి నషాపేట దావీదు రాజు, దావీదు రాజు అంటారు. యాడికి పోయి చదువుతా వాళ్ళను చూసి ఆ విశ్వాసాన్ని పరీక్షించి, హెబ్రీ పత్రిక 13:7 ఉంటుంది కదా, మీ పైనున్న నాయకుల యొక్క విశ్వాసం ఎలా ఉందో పరీక్షించి దానిలో నడవండి మీరు అన్నాడు. అక్కడ ప్రార్థన రెండవ సత్క్రియ ఏంటి, మూడవది చేయాల్సింది ఏంటిది, ప్రార్థన. ఇప్పుడు చెప్పాను కదా అద్దంకి రంజిత్ ఫిరే గారని. ఆయన బాప్తిసం పొందిన తొలి దినాల్లో వదిలిపెట్టకుండా తెల్లవారులు వాక్యం చదువుతూ ఉండేవాడంట. భయంకరంగా వాక్యం చదివాడంట. ఆహా నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, భక్తిలో నాంత నీతిమంతుడు పరిశుద్ధుడు లేడని చెప్పి అనుకుంటా ఉన్నాడంట. ఒకరోజు ఏదో దూర ప్రయాణం వెళ్తా తన పక్క సీట్లో, మరి పక్క సీటు కాదు కానీ చిల్లర కొట్టుకాడ ఎక్కడో కూర్చున్నప్పుడు ఒక మ్యాగజిన్ ఉందంట. ఆ మ్యాగజిన్లో క్రిస్టియన్ మ్యాగజిన్ వస్తే ఆ మ్యాగజిన్ ఒక ఆయన చదువుతూ ఉన్నాడంట. ఇంగ్లీష్లో ఉంది. అది చదువుతూ ఉంటే అది 2 సెంటెన్స్ చదివాడంటే ఈయన కూడా పక్కనుండి అటు చూస్తా. చదవంగానే ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి పాపంలోనే ఉన్నాడన్నది చదివాడంట.
గుండె పట్టుకుంది. ఈయన ప్రార్థన జీవితం ఎలా అంటే ప్రారంభ దినాల్లో, ప్రభువా నేడు దినం సజీవ లెక్కలో నన్ను ఉంచావు, నీ కృతజ్ఞతాస్తుతులు, ఈరోజు నీ చిత్తానుసారంగా నీ కృపతోడు చేసి నన్ను నడిపించు, అనుదిన ఆహారం దయచి, నేను చేయాల్సిన పనులు తోడుండు, ప్రయాణం తోడుండు, వేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి. మళ్ళీ సాయంత్రం రాగానే భోజనం కాడికి రాగానే, ప్రభు ఈ ఆహారం ఇచ్చిన నీ స్తోత్రాలు, దీవించి ఆశీర్వించి ఇచ్చిన వాళ్ళకి రాసిన దేవుని దయచి, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నాకు ఆరోగ్యం మార్చు, వేస్తున్నాను అడుగుతున్నాం. మళ్ళీ పడక మీదకు పోయినప్పుడు, ప్రభు ఈ దినమంతా కాల్చి కాపాడు, ఈ రోజంతా ఎక్కడ పొరపాటును క్షమించు, ఈ రక్తంతో కడిగి పవిత్రపరచు, ఈ రాత్రి సుఖమైన నిద్ర దయచే, పొద్దున్న పెదలకాయలు లేపు, నేను పనులకు వెళ్ళాలి, వేస్తున్నాము. ఈ సెక్షనే ప్రార్థన. ఈ భక్తి క్రమంలో ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆయన ఆ రోజు ఆ మ్యాక్సిమం చూసిన మాట ఏంటంటే, సమూయేలు గారు కూడా చెప్తాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను, అటుది నాకు దూరం అవును గాక అన్నాడు. అది ఆ లేఖనాన్ని తలపోస్తా ఇక్కడ ఈ సెంటెన్స్ చదివి అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుండా, అయ్యో అసలు ప్రార్థనే చేయకుండా తిరుగుతున్నాను, భయంకరమైన పాపంలో నేను బ్రతుకుతున్నానయ్యా. పాపం, ప్రార్థన చేయకపోవటమే పాపం, ఇంక రెండోది లేదు, ఇంకా రెండోది లేదని చెప్పని ఆ సెంటెన్స్ చదవగానే, ఆ మ్యాగజైన్ చదవగానే కళ్ళు తెరవబడి అది చదువుతానే ఉండి ఏడుచుండంట. ప్రార్థన చేయకుండా ఇన్నాళ్ళు వ్యర్థంగా గడిపానయ్యా. అసలు పాపం అంటే వ్యభిచారమనో, పొరుగు వారిని తిడతామో, పొరుగు వారిని ఆశించటమో, ఇంకేదో పాపం అనుకున్నాను కానీ అసలు ప్రార్థన చెయ్యకపోవటమే పాపం అన్న సంగతి ఇదిగో ఈ మ్యాగజైన్ చదవటం వల్ల నాకు గ్రహింపుకు వచ్చింది. ప్రభువా ఎంతో పాపం ఎన్నాళ్ళు బ్రతికాను, నన్ను క్షమించని. ఆ రోజు మొదలు ప్రయాణం ఇప్పటికీ ఖాళీగా ఉంటే ఓరకుండా ప్రార్థన, పుస్తకం చదవటం, సెల్ ఫోన్లో, ఇంటర్నెట్లో ఏదో ఒక పుస్తకం చదువుతానే ఉంటాడు. ఆయన మాకు చెప్పిన మాట ఒకటే, ఖాళీగా ఉండొచ్చు, ఖాళీగా ఉంటే ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అని చెప్పని, ఖాళీగా ఉన్న హృదయంలో దెయ్యాల కర్మాగారంగా మారిపోతుంది. అందుకు చదువుకునే పుస్తకాలు, ఒక కామ సూత్రాలకు సంబంధించిన పుస్తకాలు తప్పించి చదివే 1వ తరగతి చదివే పిల్లగాడు చదివే పుస్తకమైన చదువు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కోణంలో దేవుని యొక్క మాటలను ఉపమాన రీతిగా చెప్పడానికి అవి ఉపయోగపడతాయి. నేను అదే చేశాను, మిమ్మల్ని కూడా అదే చేయమన్నాను, ఖాళీగా మాత్రం ఉండొద్దు అన్నాడు. ఆ దైవజనుడు చెప్పిన ఆ మాట తీసుకొని నేను ఎప్పటికీ కూడా ఖాళీగా ఉండను. నేను బండెక్కిన స్తుతిస్తా, ప్రార్థన చేసుకుంటా వెళ్తూ ఉంటాను సెంటర్కి. ఏ ప్రయాణమైన ప్రార్థిస్తా, స్తుతిస్తా వెళ్తూ ఉంటాను. ఎక్కడికి, ఇక్కడి నుంచి సెంటర్కి వెళ్ళినా, ఇక్కడి నుంచి అమ్మను వదిలిపెట్టడానికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇంటికి వచ్చే విషయంలో, మందిరంకి వెళ్ళేదాకైనా, మందిరంలో అయినా, మందిరం నుంచి ఇంటికి వచ్చేదైనా, బజార్లో టీ తాగేటప్పుడైనా, టీ తాగి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడైనా, ప్రతి సెకను కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన, స్తుతియో ప్రార్థన, స్తుతి ప్రార్థన. ఆ టైంలో ఏదన్నా ఎవరినైనా గుర్తు చేస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారో వారిని ఆదుకో ప్రభు అని ప్రార్థన చేయటం. ఇలా ప్రార్థన చేయటం అలవాటు అయిపోయింది. అది కూడా ఒక దైవజనుడు చూశాను, మిఖాయిల్ అనే పాస్టర్ గారు గుర్జవల్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటాడు. ఆయన నేను ఎప్పుడు చూసినా ఖాళీగా మౌనంగా ఉంటే పెదాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, పైకి మాట వినపడదు. ఏం చేస్తున్నాడు ఈ మనిషి అనుకునేవాడిని. అలా అడుగుతూ ఉండగా ఒక రోజు ప్రభువుని అడిగా, అసలు ఏం చేస్తున్నాడు ప్రభు అంటే, ప్రార్థిస్తున్నాడు అతను అన్నాడు. ఆహా, ఈ అనుభవం నాకు కూడా కావాలని చెప్పిన ఆ రోజు ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి సెకను నీతో మాట్లాడుతూనే ఉంటాను, మనసులోంచి, ఆత్మలోంచి ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రభు ఇచ్చిన అనుభవం ఇది. మీతో మాట్లాడుతూనే ఉంటాను, పిల్లలతో ఆడుతున్నట్టే ఉంటాను. నా మనసు ఎప్పటికప్పుడు కేంద్రమై